మంచాలు తీసేటప్పుడు ఫస్ట్ దాన్ని లేపుకొని దాని కింద దుమ్ము ఉంటుంది, అదంతా దులుపుకొని మనం తీయడం స్టార్ట్ చేయాలి. లేకపోతే మంచం తీసుకెళ్ళేటప్పుడు మన షర్ట్లకి అంటుకుంటుంది అది. ఈ మంచం కింద నుంచి మీదికి చూడండి, కింద నుంచి మీదికి పోయేసరికి ఈడ నట్ బోల్ట్ కాడ క్రాస్ అయింది. అది ఓవర్ టైట్ చేయడం వల్ల అయిపోతుంది అట్లా. ఇట్లా ఒక చీపురు కట్ట లేకపోతే బట్ట తీసుకొని మొత్తం కంప్లీట్గా దులుపుకోవాలి ఫస్ట్. కిచెన్ కూడా కంప్లీట్ ప్యాకింగ్ అయిపోయింది, చూస్తారు కదా. ఇది ఒక లోపల బెడ్రూమ్ అనమాట. బెడ్ సగం డిస్మాంటిల్ అయింది, మిగతా సగం చేయాలి. ఇక్కడ ఇంకో బెడ్రూమ్ అనమాట. ఇందులో పెద్ద సామాన్ ఏం లేకుండే కానీ కొంచెం చైర్స్, టీవీ, ఇంకొంచెం చిన్న చిన్న సామాన్ ఉన్నదన్నమాట. కబోర్డ్స్లో కూడా మొత్తం ఖాళీ చేసేసినాం. ఇక్కడ కబోర్డ్లో చూడొచ్చు, కబోర్డ్లో అయితే మొత్తం ఖాళీ చేసేసినాము. అందరికీ జై శ్రీరామ్. నా పేరు సచిన్, మీరు చూస్తున్నది జై భవానీ ప్యాకర్స్ అండ్ మూవర్స్. ఇవాళ మనం చేయబోతున్న షిఫ్టింగ్ వచ్చేసి మోతీనగర్ సెకండ్ ఫ్లోర్ సింగిల్ బెడ్రూమ్ సామాన్. మోతీనగర్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి లిఫ్ట్ లేదు, టు కళ్యాణ్ నగర్ సెకండ్ ఫ్లోర్ అనమాట. కళ్యాణ్ నగర్ లో లిఫ్ట్ ఉంది. మోతీనగర్ టు కళ్యాణ్ నగర్ ఫేజ్ 3 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఒక్క లైక్ తోటి నాకు మస్తుగా మోటివేషన్ దొరుకుతుంది, మరి ఇంకెన్నో వీడియోస్ చేయాలని చెప్పేసి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. కస్టమర్ మనం పెట్టిన లొకేషన్కి అయితే మనం వెళ్ళిపోయినాం. మోతీనగర్ అనమాట, ఇది లోపల రోడ్డు. మన బండి ఇక్కడ సైడ్కి పార్కింగ్ పెట్టేసి మీదికి వెళ్ళిపోయినాం అనమాట. అపార్ట్మెంట్ పేరు వచ్చేసి గణేష్ అపార్ట్మెంట్, ప్లాట్ నెంబర్ 47. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. మా వాళ్ళు అయితే ఆల్రెడీ లోపల ప్యాకింగ్ స్టార్ట్ చేసారు. ఇప్పుడు మనం పోయి చూసేద్దాం ఎట్లా చేస్తారు మా వాళ్ళు ప్యాకింగ్. ఈ అపార్ట్మెంట్ లో ఎంటర్ కాగానే డైరెక్ట్ SLR లో వెళ్ళిపోతాం, ఏడైతే కార్ పార్కింగ్ లో అవుతాయో. ఈ అపార్ట్మెంట్ ఫ్లోరింగ్ మెయింటెనెన్స్ చేయకపోవడం తోటి కిందంతా గ్రీన్ వాటర్ అయినాయి. దీంతో పాటు ఏంటంటే ఇది కొంచెం పాత అపార్ట్మెంట్ కాబట్టి ఇందులో లిఫ్ట్ కూడా లేదు. కాకపోతే స్టెప్స్ మనకు బ్రాడ్ గా ఉన్నాయి, 4 feet స్టెప్స్ అనమాట. స్టెప్స్ బ్రాడ్ గా ఉండడం వల్ల బెనిఫిట్ ఏముంటది అంటే హజల్ ఫ్రీ వర్క్ అవుతుంది. మనకి ఇక్కడక్కడ టచ్ కాకుండా పెద్ద పెద్ద సామాన్లు ఈజీగా దించేయచ్చు. హాల్లో ఎంటర్ అవ్వగానే అన్ని పెద్ద పెద్ద సామాన్లు ఉన్నాయి. మన వాళ్ళు కిచెన్లో అయితే ప్యాకింగ్ చేస్తున్నారు. ఇంకోటి వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అనమాట. ఇందులో ఒక క్లాత్స్ ప్యాకింగ్ చేస్తున్నారు. ఓన్లీ ఈ బెడ్రూమ్ లో మాత్రం బెడ్ ఉంది, ఇంకో బెడ్రూమ్ లో ఓన్లీ 2 పరుపులు ఉన్నాయి. కార్టూన్ బాక్స్ ప్యాకింగ్ అవుతుంది. బెడ్ డిస్మాంటిల్ కోసం పైకి లేపి పెట్టేసినాం. దాంట్లో దుమ్ము కూడా ఉంటాయి. డస్టింగ్ చేసిన తర్వాత డిస్మాంటిల్ చేయాలి. ఇక్కడ పక్కన మనం పరుపు అయితే పక్కన తీసి పెట్టేసినాం. ప్లస్ 2 కార్టూన్ బాక్స్లు కంప్లీట్ అయినాయి. ఆల్రెడీ కార్టూన్ బాక్స్లు ప్యాక్ చేసినాం. బెడ్రూమ్లో ప్యాక్ అయినవన్నీ తీసుకొచ్చి హాల్లో పెట్టినాం. మన కిచెన్ సామాన్ అయితే అయిపోయినాయి. ఇక టీపాయ్ ఉంది, టీవీ ఉంది, చిన్న మానిటర్ ఉంది, డైనింగ్ టేబుల్, బీరువా, వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్. కిచెన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ బెడ్రూమ్లో కూడా కంప్లీట్ అయ్యి వచ్చి ఇంకా ఈ బెడ్రూమ్లో అయితే ప్యాక్ చేయాల్సింది ఏం లేదు. ఓన్లీ బెడ్ డిస్మాంటిల్ చేసేది ఉంది. కింద అయితే కొంచెం చెత్తగా ఉంది. ఈ బాల్కనీలో కూడా ఏం అవసరం లేదు, ఇదంతా వేస్ట్ అంట పడేసేది. మనకి ఇవన్నీ ఏం అవసరం లేదు. ఓన్లీ లోపల ఉన్న రూమ్లో ఉన్న సామాన్లు మాత్రమే. మన బెడ్, మ్యాట్రెసెస్, ప్లస్ మనం ప్యాక్ చేసిన కార్టూన్ బాక్సెస్, ఈ కూలరు, ఇవైతే మనం తీసుకెళ్ళిపోవాలి. కస్టమర్ అయితే ఈ రూమ్ అసలు యూజ్ చేయరంట. ఇంకోటి ఏంటంటే మెయిన్ రోడ్కి దగ్గర ఉండడం వల్ల డస్ట్ బాగా జమ అయింది. వీడియో తీస్తున్నామని దాచుకున్నాడు. మావన్కి వీడియో అంటే చాలా సిగ్గు, అందుకే డోరెంబడి దాచుకున్నాడు. నేను ఏ రూమ్లో పోతుంటే ఆ రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తుండు. మావాడు పని అయితే మస్తుగా చేస్తాడు, కాకపోతే సిగ్గు పడతాడు. ఎందుకో ఏమో అర్థమే కాదు. పైన సామాన్ అంతా ప్యాక్ చేసుకొని కింద దించుకొని బండి రివర్స్ తీసుకుంటున్నాం అనమాట. కింద మనోళ్ళు 2 ఉన్నారు నాకు బండి రివర్స్ చేయడానికి, అందులో వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అనమాట. రివర్స్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే అపార్ట్మెంట్ పక్కన డ్రైనేజ్ పైపులు ఉంటాయి. ఆ డ్రైనేజ్ పైపులకు దాకితే మొత్తం రచ్చ అయిపోతుంది, మొత్తం గబ్బులు వేస్తుంది అనమాట. అది చూసుకుంటా కింద పైపులు చూసుకుంటా వేరే బండ్లో చూసుకుంటా రివర్స్గా మెల్లగా లోపల తీసేసుకున్నాం. బండి కింద లోడింగ్ పాయింట్లో పెట్టేసిన తర్వాత మంచం చెక్కలు అయితే ఫస్ట్ వేసేసినాం. తర్వాత బీరు వస్తుంది. లోడింగ్ అండ్ అన్లోడింగ్ వీడియో 2 ఫాస్ట్ ఫార్వర్డింగ్లోనే ఉంటాయి. ఈ లోడింగ్ అన్లోడింగ్లో మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఇక లోడింగ్ అయిపోయింది, తాడంతా కట్టేసుకొని లోపల పెట్టేసుకొని ఈడ అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసిన తర్వాత ఒక కార్ అయితే వెళ్ళేది ఉండే, దానికోసం ముంగడి తీసుకొని మళ్ళీ వెంకలు తీసుకోవాల్సి వచ్చింది. అది పెట్టేసిన తర్వాత అన్లోడింగ్ స్టార్ట్ చేసుకున్నాం. ఇక్కడైతే లిఫ్ట్ ఉంది, తొందరగా తీసుకోదామని చెప్పేసి తాడైతే ఇప్పేస్తున్నాం. చూస్తారు కదా, తాడిప్పేసిన తర్వాత ఒక్కొక్క సామాన్ మెల్లమెల్లగా తీసుకొని పక్కన పెడుతున్నాం. ఏంటంటే మన దగ్గర దబ్బుడు ఉండదు. మేము డే నైట్ ఇదే పని చేస్తాం కాబట్టి ఏ సామాన్ ఎట్లా హ్యాండిల్ చేస్తే సేఫ్ ఉంటుంది, ఇంకోటి ఏ సామాన్ ఎట్లా హ్యాండిల్ చేయాలి అవన్నీ మొత్తం నాలెడ్జ్ ఉంటుంది. సోఫాలు లాస్ట్లో తీసుకెళ్తాం కాబట్టి ఫస్ట్ సోఫాలు తీసి పక్కన పెట్టుకున్నాం. దీని తర్వాత సోఫాల తర్వాత వేరే సామాన్లంతా డైరెక్ట్ లిఫ్ట్లో పెట్టేస్తాం. ఫస్ట్ సోఫాలు తీసుకెళ్తే ఏమవుతుంది అంటే పైన అంతా జామ్ అయిపోతుంది, అందుకే లాస్ట్కి తీసుకెళ్ళాలి సోఫాలు. కానీ జస్ట్ అన్లోడింగ్ పాయింట్ దగ్గర బండి పెట్టేసి 10 minutes కూడా కాలే, ఇట్లా దోమల బండి వచ్చింది అనమాట. దోమలకు మందు వస్తుంది చూడండి, ఆ బండి వచ్చింది. ఇక మొత్తం లోపల అంతా పొగ లేపేసింది. ఈ బండి లోపలికి వచ్చేసి దోమల మందు కొడుతూ ఉంటే ఇక మాకు కూడా అడ్డం ఉంది అని చెప్పేసి మేము కూడా పని ఆపి వీళ్ళ ఎమ్మటే ఉన్నాం అనమాట. వీళ్ళు ఎట్లా చేస్తారు ఏం చేస్తారు అన్ని చూస్తున్నాము. ఈ వెహికల్ ఎక్కడైతే పెట్టిరో అక్కడ లెఫ్ట్ సైడ్ కి రైట్ సైడ్ కి 2 గార్డెన్లు ఉన్నాయన్నమాట. ఆ గార్డెన్లలో దోమలు బాగా ఎక్కువైనాయి, చెట్ల కాడకే వస్తాయి దోమలు. ఇగోండి చూస్తున్నారు కదా, స్టార్ట్ అయింది. కొంచెం సేపు ఆఫ్ చేస్తుండు, మళ్ళీ కొంచెం సేపు డైరెక్షన్ తిప్పి మళ్ళీ స్టార్ట్ చేస్తుండు.
నుండి షిఫ్టింగ్ అయితే కంప్లీట్ అయింది. మేము కస్టమర్ దగ్గరికి వెళ్ళింది అయితే 3 o'clock వెళ్ళినాం. బట్ మాకు షిఫ్టింగ్ కంప్లీట్ అయ్యేసరికి 9 అయిపోయింది. టోటల్ 5 hours షిఫ్టింగ్ టైం తీసుకుంది. పక్కన డిస్టెన్స్ పక్కనే కాబట్టి మాకు తొందరగా అయిపోయింది. లేకపోతే మినిమం టైం 8-9 hours అవుతుంది షిఫ్టింగ్ వచ్చేసి, ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ అనమాట. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ తోటి ఎవరైనా షేర్ చేయండి. ఎవరికైతే ఈ షిఫ్టింగ్ కావాల్సిందో వాళ్ళతో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంటని ప్రెస్ చేసుకోండి. ఇయాలటికి వీడియో ఇంతే. జై శ్రీరామ్, జై భవానీ ప్యాకర్స్ అండ్ మూవర్స్. బై బాయ్.